వెల్కమ్ టు ఏఎన్యూ న్యూస్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో దూషించే వ్యాఖ్యలు నేర్పింది మాజీ సీఎం కేసీఆర్ అని, అలాంటి మాటలని తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిటర్న్ గిఫ్ట్గా ఇస్తున్నారని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల 11, 12వ తేదీల్లో పెబ్బేరు పట్టణంలో జరగనున్న చౌడమ్మ జాతర ఉత్సవాల ఏర్పాట్లలో భాగంగా స్థానిక సంస్థల కలెక్టర్ సంచిత్ గాంగ్వర్, డిఈ దానయ్యలతో పాటు పెబ్బేరు పట్టణం మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లతో కలిసి పెబ్బేరు పట్టణంలో వారు పర్యటించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల మౌలిక వసతులను కల్పించాలని మున్సిపల్ కమిషనర్ ఆదిశేషును ఆదేశించారు. పట్టణంలోని సుభాష్ చౌరస్తా నుంచి బీజేపీ సెంటర్ వరకు విద్యుత్ స్తంభాల ఏర్పాటు చేయాలని, జూనియర్ కాలేజ్ దారిని సీసీ రోడ్డు చేయాలని, రోడ్డు వైండింగ్లో ఇళ్లను కోల్పోయిన బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయించాలని చెప్పారు. పట్టణంలో కొందరు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేశారని, ప్రభుత్వ స్థలాలను కాపాడాలంటూ పట్టణ ప్రజలను ఎమ్మెల్యేను కోరారు. రోడ్డు వెడల్పులో వ్యాపార సముదాయాలను, ఇళ్లను కోల్పోయిన వారిని గుర్తించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి బాధితులకు సరైన న్యాయం చేస్తామని ఆయన సూచించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ పెబ్బేరు పిహెచ్సిని పరిశీలించారు. అనంతరం ఆయన పట్టణంలోని ప్రెస్ క్లబ్ను సందర్శించి అక్కడ నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడారు. గత బీఆర్ఎస్ పాలనలో ఆంధ్ర పాలకులు నాగార్జున సాగర్ నుండి నీటిని తరలించిన ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలపై, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి గురించి కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కానీ అనుచిత వ్యాఖ్యలు చేసే బీఆర్ఎస్ నాయకులను తిరగనివ్వమని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడం ఎవరితరం కాదని, పక్కనే ఉండి బాల్క సుమన్తో మాట్లాడించిన వనపర్తి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి ఈ విషయం తెలియాలని ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ అవబోతోందని, నాయకులంతా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. కాకపోతే 2 ప్లాట్లు ఉన్నాయి సార్ మధ్యలో, అవి మనకి ఇస్తే మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్. ఇల్లు కూడా వెళ్తాను తప్ప పక్కన నువ్వు స్టేజ్ ఎక్కున్నావు, నువ్వు స్టేజ్ ఎక్కువ జరగండి. దిగు లేట్ అయితే సార్ ఉదయం పోతే సార్ 7:30కి వెళ్తుంది. 7:30కి వెళ్తా